రండి గంగా రండి
సార్లు మాత్రం ఇంట్లో అనవారి కారణాలు రాలేకపోయినాను. ప్రతి సంవత్సరం కూడా జ్యోతుల కార్యక్రమం మహోత్సవానికి నా చిన్న వయసు నుంచే 22 సార్లు నేను ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ ఒక చేనేత ఒక చదువుకున్నప్పటి నుంచి కూడా ఎంత అధ్యక్షుడైనా కూడా ఆ అమ్మవారి కార్యక్రమానికి నా ఛాయశక్తులు ఎప్పటికీ ముందు ఉంటా. ఆ అమ్మవారి ఆశీర్వాదంతోనే మేము ఈ స్థాయికి వచ్చినాము. మనందరం కూడా అమ్మవారి తల్లి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. అందరూ బాగుండాలా. మంచి మాటలు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇలాగే గ్రామంలో పిలిచినటువంటి మా ఇలవేల్పు తొగడవీర క్షత్రియ విలవేల్పు అయినటువంటి మా చౌడేశ్వరి మాతాదేవి ఇక్కడ ఉండడము మేము చేసుకున్నటువంటి అదృష్టము. ఎందువల్లంటే అనవాయితీ ప్రకారంగా మా రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తొగడవీర క్షత్రియులు అందరం కలిపి మా నందవరం గ్రామంలో ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం జ్యోతుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడం జరుగుతూ ఉంది. మా ధర్మవరం నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి రావడం జరిగినది. దాదాపుగా మా ధర్మవరం నుంచి నాకు తెలిసినంత వరకు ఒక 500 జ్యోతులు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మా ధర్మవరం నుంచి మాత్రమే, ఇంకా టోటల్ వైడ్గా ఎక్కువే ఉంటాయి. మా ధర్మవరం ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా ఆ అమ్మవారి తల్లి ఆశీర్వాదం మా తొగడవీర క్షత్రులకి ఇతర కులస్తులు అందరం కూడా ఆ అమ్మవారి తల్లి చౌడేశ్వరి అమ్మవారి తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలా. సకల సంతోషంగా పంటలు బాగుండి, వ్యాపారాలు బాగుండి, రైతులు చేనేత కార్మికులు అందరం కూడా అష్టాయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి ఆ తల్లి అమ్మవారిని వేడుకుంటున్నాను. ఇది మా తొగడవీర క్షత్రియులకి ఇక్కడ నందవరంలో ఈ విధంగా జరగడము ఎవరికి లేదనుకుంటా ఉంటా. ఎందువల్లంటే మా చౌడేశ్వరి అమ్మవారికి మమ్మల్ని అందరినీ ఐకమత్యం చేయడం కూడా మా జ్యోతుల మహోత్సవం. మా తల్లి అమ్మవారు ఈ కులంలో పుట్టడం కూడా నేను ఎంతో చేసుకునే అదృష్టవంతుని. ఎందువల్లంటే మా చౌడేశ్వరి అమ్మవారు మమ్మల్ని అందరినీ బాగా చల్లగా కాపాడుతూ ఉంది. అదే ప్రకారంగా ఎప్పటికీ కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలా అని చెప్పేసి మరీ రెండోసారి కూడా మూడోసారి కూడా అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు జిల్లా బనగానపల్లె తాలూకా నందవరం గ్రామంలో వెలిసినటువంటి మా తొగడవీర క్షత్రియ కులదేవత అయినటువంటి మా నందవరం చౌడేశ్వరి దేవి మాతాకి ఆనవాయితీ ప్రకారము ప్రతి సంవత్సరము ఉగాది పండుగ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా జ్యోతుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. అదే ప్రకారంగా మా ధర్మవరం నుంచి వేలాది మందిగా నందవరం గ్రామంకు వచ్చి నందవరం చౌడేశ్వరి అమ్మవారు ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ జ్యోతుల కార్యక్రమము ఈరోజు దాదాపుగా మా ధర్మవరం నుంచి ఒక 200 జ్యోతులు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఆ జ్యోతుల కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగి ఆ తల్లి ఆశీర్వాదము మా ధర్మవరం పట్టణ ప్రజలకి కాకుండా మన రాష్ట్ర ప్రజలకి అందరికీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖ సంతోషంగా అష్టారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలా. జై చౌడేశ్వరి మాతాకి, చౌడేశ్వరి మాతాకి, చౌడేశ్వరి మాతాకి.